నమస్కారం. నా పేరు రామశర్మ సుసర్ల. అందరికీలా అనే ఈ వీడియో ప్రోగ్రాం ద్వారా మనకు లా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను నా ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే నా ఫోన్ ద్వారా కానీ కలవచ్చు. మీ సూచనలు సలహాలు నాకు ఇస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ రీతిలో ఇంకా శ్రద్ధతో అందరికీ అందుబాటులో వచ్చే విధంగా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన ఈ కార్యక్రమంలో బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ గురించి తెలుసుకుందాం. అంటే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్తారు. మీ బ్యాంకుకి వెళ్ళి ఒక ఎఫ్డి చేయాలనుకుంటారు. మీ దగ్గర ఏదో డబ్బులు వచ్చాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారు. కన్సర్న్ మేనేజరు అరే కన్సర్న్ ఆఫీసరు నెగ్లెక్ట్ చేస్తారు. మీరు డిపాజిట్ చేద్దామనుకున్నా ఇంట్రెస్ట్ చూపించరు, తర్వాత రా అంటారు, టైం లేదనొచ్చు, లేకపోతే మేము చెయ్యమనొచ్చు. అదేవిధంగా మీకు ఒక డిమాండ్ డ్రాఫ్ట్ కోసం వెళ్తారు, ఆయన ఇప్పుడు టైం లేదనొచ్చు. అదేవిధంగా మీ ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు, సంవత్సరం అయిపోయింది, మెచ్యూరిటీ డేట్ వచ్చింది. అయ్యా బ్యాంక్ మేనేజర్ గారు నా ఎఫ్డి అయిపోయింది, నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, లేకపోతే మీరు హౌసింగ్ లోనో లేకపోతే ఎడ్యుకేషన్ లోనో అప్లై చేస్తారు. ఆ బ్యాంక్ వాళ్ళు అడిగిన ప్రతి డాక్యుమెంటు ఇస్తారు. ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఇస్తారు, లింక్ డాక్యుమెంట్లు ఆఫ్ మీ ప్రాపర్టీ ఇస్తారు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు ఇస్తారు, మీ శాలరీ స్లిప్పు ఇస్తారు, థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఉన్న ఏదైనా సరే ఫర్నిష్ చేయడానికి వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క గవర్నమెంట్ యొక్క శాలరీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఇస్తారు. అయినా కూడా ఇనార్డినేట్ డిలే అంటే అసలు ఏది చెప్పకుండా రేపురా ఎల్లుండ్రా అని అలా తిప్పిస్తూ ఉంటారు. ఇలా తిప్పిస్తూ ఇవాళ చేస్తే మీకు కావాల్సిన టైం అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మీకు లోన్ కావాలంటే డిలే అవుతుంది. ఇవన్నీ ఎరాడికేట్ చేయడానికి, ఇవి కంట్రోల్ చేయడానికి ఎవరి మీద మనం కంప్లైంట్ చేయాలి? బ్యాంక్ వాళ్ళు ఇలా వల్ల నాకు నష్టం వాటిల్లింది, వీళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల వీళ్ళు సరైన టైంలో యాక్ట్ కాకపోవడం వల్ల నాకు ఇంత నష్టం వాటిల్లింది అని మీరు ఎవరి దగ్గర కంప్లైంట్ చేయొచ్చు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2006లో ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. చీఫ్ మేనేజర్ లెవెల్లో ఉన్న ఆ బ్యాంకు యొక్క ఆఫీసర్ని అంబుడ్స్మెన్గా నియమించింది. ఆ అంబుడ్స్మెన్ ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఒక వైట్ పేపర్ మీద మీకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు తెలియజేయాలి. ఆయన నోటీసు కన్సర్న్ వాళ్ళకి ఇచ్చి పిలిపించి యాక్షన్ తీసుకుంటాడు, ఎంక్వైరీ చేస్తారు. నిజంగా మీకు నష్టం జరిగితే, నిజంగా బ్యాంకు వాళ్ళ అలసత్వం, బ్యాంకు వాళ్ళ డిఫెక్టో, బ్యాంకు కన్సర్న్ మేనేజరు ఆఫీసర్ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల, ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ వల్ల, నెగ్లిజెన్స్ వల్ల మీకు ఏదైనా సరే డ్యామేజెస్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు డ్యామేజెస్ ఇప్పించడానికి ఈ అంబుడ్స్మెన్ పనికొస్తారు. అంటే మనకు ఇమీడియట్గా ఇంకొకటి కొత్తగా ఈ మధ్య మనకి ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు, మనం క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత డబ్బులు రీపే చేసినా కూడా ఇంకా కూడా ఎంబడబడుతూ ఉంటారు, ఇంకా మీకు అది లేదని. ఈ కొత్తగా ఏజెంట్లు తయారవుతారు. వీళ్ళు కూడా మీకు ఇంటికి వచ్చి పర్సనల్గా హెరాస్మెంటు, మీకు మొబైల్ ఫోన్స్లోని నానా దుర్భాషలాడి మిమ్మల్ని హెరాస్ చేసి టార్చర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇటువంటి యాక్టివిటీస్కి కూడా మీ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ దగ్గర మీరు కంప్లైంట్ చేసి మీకు సత్వర న్యాయం సంక్రమించే విధంగా మీరు ప్రయత్నం చేయవచ్చు. ఇది బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ యొక్క ప్రయత్నం.